పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఒక పక్కన, మరో పక్కన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఏదైతే పేరుతో తెలంగాణ టూరిజం శాఖ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న స్వీట్ ఫెస్టివల్ ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నా. చూస్తున్నారు కదా, చాలామంది విజిటర్స్, మొత్తం స్టాల్స్ నిండా ఒక్కొక్క దాదాపు 500 పైగా స్టాల్స్ ఇక్కడ తెలంగాణ టూరిజం అయితే అరేంజ్ చేసింది. టోటల్గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఫుడ్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం టేస్ట్ చేశారు, ఏం నచ్చింది? రెగ్యులర్గా ఉండే ఫుడ్తో పాటు ఇలాంటి ఫుడ్ స్టాల్స్ అన్ని టైప్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్ని. ఏం నచ్చింది? ఏం ఫుడ్? రాజస్థానీ ఐటమ్స్, పంజాబీ స్టైల్ అన్ని ఐటమ్స్ అన్ని బాగున్నాయి. టేస్ట్ చేశారా? టేస్ట్ చేసాం, సూపర్. తీసుకెళ్తున్నారు ఇంటికి ఏమన్నా? తీసుకెళ్తాం. తీసుకోవాలా? తీసుకుంటాం. ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాం, అయ్యాక తీసుకుంటాం. అరే చెప్పండి, ఇదిగో హ్యాపీ పొంగల్ చెప్పండి. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ ఈ పక్కన కేరళ సంబంధించిన స్టాల్ ఇది. మనం ఇక్కడ కేరళలో ఎక్కువ బనానా చిప్స్ సంబంధించి చూస్తుంటాం. ఈ బాక్స్ ఒకటి 100 రూపీస్ అట. సో ఇది కేరళకు సంబంధించిన ఫుడ్ స్టాల్. ఇక్కడ పక్కన ఉత్తరాఖండ్ నుంచి కూడా చూస్తున్నారు, అదేదో బ్రెడ్తోని రెడీగా చేస్తున్నారు. చాలా క్రిస్పీగా ఉంది. కాసా उत्तराखंड से ये पहाड़ी गार्लिक ब्रेड पकोड़ा। हाँ पहाड़ी, हाँ उत्तराखंड का। हाँ जी स्पेशल। ये 50 रुपीज़ प्लेट, 4 पीसेस। हाँ जी अच्छा है, आप देख लीजिए, खाली नहीं हो रहे, खाली है एकदम। कैसा है बिजनेस? बिजनेस ज़बरदस्त है सर। आज लास्ट डे है, बहुत अच्छा लग रहा है। 2 दिन अच्छे गए, ये लास्ट डे है। सोच रहा हूँ और 2 दिन एक्सटेंड करती गवर्नमेंट तो अच्छा रहता। सो इट्स अ वेरी गुड जर्नी। पहले हैदराबाद लोकल। ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ సంబంధించిన పకోడా అట, బ్రెడ్ పకోడా అట. ఇది చాలామంది అయితే కస్టమర్స్ తింటున్న పరిస్థితి ఇక్కడ మొత్తం. ఏ ఉత్తరాఖండ్ కా ఓకే, తర్వాత చేద్దాం. టేస్ట్ చేయమని అంటున్నారు, బట్ తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వడాపావ్ ఉంది. వడాపావ్కి సంబంధించి కూడా చాలామంది విజిటర్స్ అయితే చాలామంది తీసుకుంటారు. ఇక్కడ ఒక ఫారినర్ కూడా చూస్తున్నారు కదా, చాలా తన ఫోన్లో అదంతా ఇట్లా చేస్తున్నారు, మేకింగ్ అంతా కూడా తీసుకుంటున్న పరిస్థితి. India. It's very good. It's very spicy and very sweet. The food of India. I love it. The food of India and sweet. I'm kiter and the pilot of hot balloon. I'm invited to Telangana tourism to participate with kite with hot balloon festival. I am to live to Hyderabad. Is very good. Huh? Just very sweet. ఓకే, ఫుడ్ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎవ్రీ టైం నేను కైట్ ఫెస్టివల్కి రెగ్యులర్గా వస్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలామంది స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు ఈరోజు లాస్ట్ డే, బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, బట్ ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండని చెప్పేసి కూడా స్టాల్స్ నిర్వాహకులు అయితే కోరుతున్న పరిస్థితి. చాలామంది పిల్లలు ఫ్యామిలీస్తో చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చారు. ఈరోజు లాస్ట్ డే కావడంతో చాలా వరకు కూడా పిల్లలు తమకు నచ్చిన ఫుడ్ పేరెంట్స్తో కలిసి తింటున్న విజువల్స్ అయితే చూస్తున్నాం. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక్కొక్క స్ట్రీట్కి సంబంధించిన ఫుడ్. ఇక్కడైతే రెగ్యులర్ పానీపూరి, మనకి ఎక్కడైనా కనబడే రెగ్యులర్ ఫుడ్ ఇది పానీపూరి కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ ఏదో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్టేట్? ఇది బీహార్ స్టేట్ అట. ఇది బీహార్ నుంచి స్పెషల్ ఫుడ్ ఇది కనబడుతుందా? आप कहाँ से हैं? बिहार से है सर। नाम क्या है? ये ठेकुआ है सर। ठेकुआ जो छठ पूजा में हम लोग बनाते हैं ना, छठ पूजा में यही बनता है। एक ठेकुआ है, एक गुजिया है, इसमें अंदर खोआ है, सूजी है, शक्कर है। ये 50 का एक प्लेट है, उसमें 2 पीस आएगा आपको। अच्छा है सर जी। पहला है हैदराबाद से? नहीं हम पटना के हैं, बिहार के हैं, लेकिन हम इधर ही रहते हैं। 4 साल हो गया इधर आके फेस्टिवल में। यही हम लोग फूड फेस्टिवल में 60 साल हो गया आके। ఇది బీహార్కి సంబంధించిన ఫుడ్ అంటే ఏం చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రెగ్యులర్గా మన దగ్గర ఉంటాయి గర్జలు అంటాం కదా, మరి వీళ్ళు దాన్ని ఏమంటారు కానీ ఇది వేరే ఫుడ్ అని చెప్పేసి బీహార్కి స్పెషల్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇంకొన్ని స్టాల్స్కి వెళ్ళి కూడా అక్కడ ఫుడ్ ఏంటి, జనాలు ఎట్లా అక్కడ ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आलू सैंडविच का बेटर है सर। गुजरात से है।
और हम लोग आलू का इसका सब लगाते हैं। क्या क्या स्पेशल है आपके पास? ये स्पेशल सैंडविच है हमारा। सैंडविच ओनली हाँ, सैंडविच। ओनली सैंडविच। कितने है प्लेट? प्लेट 50 रुपीज़। कैसा है बिजनेस, कैसा है? बिजनेस ठीक लाइट है। आज तीसरा दिन हो गया। आज लास्ट दिन है ना? आज लास्ट दिन है। देखो अभी इतना क्या चल जाए तो ठीक है, बाकी सब तो अच्छा ही है। वेरी गुड, वेरी नाइस पब्लिक। स्पेशल आइटम्स क्या है आपके पास? स्पेशल आइटम तो और है, खमण है, ढोकरा है, वो काफ़ी सारा आइटम नहीं लगा है। हम दो या एक ही आइटम लगा है क्या, बाकी चल रहा है, फिर भी अच्छा है। पब्लिक बहुत अच्छी है और बहुत सारी पब्लिक आ रही है, तो बेटर है, गुड। ఇప్పుడు ప్రస్తుతం నేను యూపీ స్టాల్ దగ్గర ఉన్న ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబ్ జాము, సమోసా, గాజర్ కా హల్వా, డబల్ కా మీఠా, మసాలా సమోసా, ఆలు సమోసా, ఇట్లా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి. తిల్లి లడ్డు కూడా ఉంది, నువ్వుల లడ్డుకి సంబంధించి. సో ఇంకేమేమి స్పెషల్స్ ఉన్నాయి అడిగే ప్రయత్నం చేద్దాం. కాసా हम उत्तर प्रदेश कानपुर से हैं और हमारा स्टॉल नंबर 61 है और आपको यहाँ पे सारी वैरायटी नॉर्थ की मिल जाएगी और जो टेस्ट हमें आपको यहाँ पे मिलेगा वो हैदराबाद में कहीं नहीं मिलेगा। सो आइए, विजिट करिए और अब आपको ये टेस्ट नेक्स्ट ईयर ही मिलने वाला है। थैंक यू। क्या क्या स्पेशल है आपके पास? स्पेशल हमारे पास गाजर का हलवा है, कैरेट नहीं, यहाँ पे कैरेट हलवा बोलते हैं, ऑरेंज नहीं, लाल गाजर का हलवा है। ये ड्राई फ्रूट्स लड्डू है जो स्पेशल है, इसमें ना शुगर है ना जागरी है, सिर्फ खजूर से मीठा दिया गया है। तिल्ली के लड्डू हैं, समोसे है, गुजिया है और गुलाब जामुन है, डबल का मीठा है। रेट्स 50 रुपीज़ ईच एवरी। रिस्पॉन्स बहुत अच्छा है, पब्लिक है, रिस्पॉन्स बहुत अच्छा है और हमारी स्टॉल में जो एक बार आ रहा है दोबारा आके पार्सल लेके जा रहा है। सो स्टॉल नंबर 61, प्लीज़ डू विजिट। थैंक यू। చాలా వరకు వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు. చాలా వచ్చి టేస్ట్ చేసి మళ్ళీ వచ్చి పార్సల్ కూడా తీసుకుపోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు వేడి వేడిగా కస్టమర్ సర్వ్ చేయడానికి వాళ్ళు అంతా సెటప్ కూడా పెట్టుకున్న పరిస్థితి. సో మనం ఇక్కడ క్యారెట్ హల్వా తింటాం, ఇక్కడ ఇది గాజర్ కా హల్వా అంటే అది యూపీ స్పెషల్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒక్కసారి తింటే మళ్ళీ మా స్టాల్కి మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మన గవర్నమెంట్ తెలంగాణ నుంచి కూడా ఇక్కడ మన రెగ్యులర్ ఫుడ్ భక్షాలు కానీ కర్జలు, చెగోడీలు, ఇట్లా కార, ఈ రెగ్యులర్ ఫుడ్ అయితే ఇక్కడ కనబడుతుంది. చాలామంది ఇవి కూడా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ స్వీట్స్ ఎక్కువ రసగుల్లా, గులాబ్ జామ్, వీళ్ళు ఏ वेस्ट बंगाल। यस, बस ये स्पेशल है वेस्ट बंगाल की रसगुल्ला, कोलकाता रसगुल्ला। एंड 3 टाइप का रसगुल्ला है, एक वाइट कलर का रसगुल्ला एंड ये देखिए ये चॉकलेट कलर रसगुल्ला। ये हैदराबाद में फर्स्ट टाइम है, ये हम लोग इसको बनाया। और देन ये तो गुलाब जामुन है और एक इसमें है गुड़ की रसगुल्ला है, वो भी काफ़ी फेमस है, वो अपने पास उधर है यहाँ पे। तो ये है और काफ़ी अच्छा है यहाँ पे माहौल। और थैंक यू बोलूँगा मैं तेलंगाना गवर्नमेंट को एंड ऑल्सो क्लिक। बिजनेस कैसा है? बिजनेस ठीक ठाक है, ये बहुत अच्छा है इसमें। कौन सा रेट्स हमने बहुत ही रिजनेबल कंपेयर टू मार्केट, बहुत ही रिजनेबल रेट हमने रखा है। और जो कि ये मार्केट में जो 30 रुपीज़ में मिलता है वो हमने 20 रुपीज़ में यहाँ पे दे रहा हूँ, क्योंकि बिकॉज ऑफ दैट होममेड, ऑल दोस होममेड, सो लेबर कॉस्टिंग इसमें नहीं है, तो इसीलिए हम लोग इसमें कम दे रहा हूँ। थैंक यू। 3 రకాల రసగుల్లా ఇక్కడ మనకు అయితే స్పెషల్గా కనబడుతున్నది. వైట్ కలర్ రసగుల్లా ఒకటి, మనం రెగ్యులర్గా గులాబ్ జామున్ చూస్తుంటాం. ఇది చాక్లెట్ కలర్, చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ రసగుల్లా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కస్టమర్స్ ఎక్కువ అడిగి తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో బిజినెస్ కూడా చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వచ్చి స్టాల్స్లో ఎంక్వైరీ చేసి మరి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక స్టాల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, స్ట్రాబెర్రీ చాక్లెట్ డిలైట్ అని చెప్పేసి సాల్టెడ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఎక్కువ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా, స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము మహారాష్ట్ర నుంచి వచ్చాము. నాకు ఈరోజు మేము చాక్లెట్ డిప్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, ఫ్రైస్ కూడా పెట్టాము మేము. స్ట్రాబెరీస్ ఆర్ ఫ్రమ్ మహాబలేశ్వర్. ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, చాలా బాగుంది. సో సంతోషం ఉంది, చాలా మంది వచ్చి కూడా ఇంట్రెస్ట్తో తీసుకుంటున్నారు. సో బాగుంది. పిల్లలు ఎక్కువ ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి ఆ పిల్లలకు సంబంధించిన చాక్లెట్, స్ట్రాబెరీ చాక్లెట్ డిలైట్ అని చెప్పేసి కూడా సో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. చిన్నపిల్లలంతా క్యూ కట్టి మరి తీసుకెళ్తున్నారు. సో ఇంకొన్ని స్టాల్స్
వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, ఆ స్టేట్కి సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాఖండ్కి సంబంధించిన స్టాల్ అంటే ఇది. కప్ కేక్స్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడే మొత్తం మేకింగ్ అంతా చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కప్ కేక్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్ ఉంటుంది. సో పిల్లలు ఖచ్చితంగా మొదటగానే ఈ స్టాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ ఆగుతారు. పేరెంట్స్ని ఎట్లా చేసైనా ఒప్పించుకొని కప్ కేక్స్ అయితే తింటున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ कैसा है? बहुत अच्छा चल रहा है अभी तक, तो एकदम आते ही सेल शुरू हो गया था. इट इज़ गुड. क्या क्या स्पेशल है आपके पास? हमारे पास होममेड कपकेक्स और ब्राउनीज है. होममेड चॉकलेट्स भी थे विच वाज आउट ऑफ स्टॉक. कल ही सोल्ड आउट हो गए थे सब कुछ. तो इट्स बिन अ गुड एक्सपीरियंस थैंक्स टू द स्टेट गवर्नमेंट हु इज़ एनकरेजिंग ऑल द वुमेन एंटरप्रेन्योर्स. रिस्पांस कैसा है कस्टमर्स का? बहुत अच्छा है. दे आर लविंग इट, ऑल ऑफ दीज ब्राउनीज एंड कपकेक्स. देयर इज़ अ हाई डिमांड, सो इट्स बिन अ गुड एक्सपीरियंस. ये उत्तराखंड का स्पेशल है स्वीट्स है? नहीं, दिस इज़ नॉट उत्तराखंड स्पेशल, बट वी आर फ्रॉम उत्तराखंड. Yeah. మనతో పాటు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. ఏమేమి టేస్ట్ చేసిర్రు, ఏమేమి స్టాల్స్ చూసిర్రు? పానీపూరి స్టాల్ చూసాం, రెగ్యులర్ కదా. పెప్సీ స్టాల్, పాప్రికాట్ డిలైట్. ఎంత చేసిర్రు బిల్లు మీ డాడీకి? చాలా చాలా చేసిరా. నీకేం నచ్చిందిరా? పాప్రికాట్ డిలైట్ హ్యాపీ ఇంకా 60 రూపీస్. నైట్ ఫెస్టివల్ చూస్తున్నావా? కైట్స్ ఫెస్టివల్ బాగుంది. ఇంకా అంతే. నీకేం ఇష్టం? చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా బాగున్నాయి. కైట్స్ కూడా బాగానే ఎగరేశారు. అంటే నాకు కూడా అన్ని ఇష్టం. ఏమేం తిన్నావు ఇక్కడ? ఏమేం టేస్ట్ చేసావు? ఇక్కడ పెప్సీ తిన్నా, పానీపూరి తిన్నా, దహిపూరి తిన్నా, ఆబ్రికాట్ తిన్నా. పానీపూరి రెగ్యులర్ ఇక్కడే దొరుకుతాయి కదా, ఇక్కడ దొరకదు తినాలి. నేను నాకు ఇష్టమైన పానీపూరియే. ఇక్కడ విన పానీపూరి. Yes, తప్పకుండా పానీపూరి అయితే తింటా నేను. పానీపూరి వదిలిపెట్టావు? వదిలిపెట్టా, ప్రతిసారి తింటూనే ఉంటా. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ చెందిన స్టాల్స్ దగ్గర ఉన్న చూస్తున్నారు కదా, ఈ సున్నుండలు. ఇక్కడ ఇదేంటమ్మా, ఇదేం స్వీట్? బందర్ హల్వాట. ఇదేంటి? బెల్లం గవలు, ఆత్రేయపురం పూతరేకులు, ఇది తాపేశ్వరం కాజాట, ఇది కాకినాడ కాజా అంట. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా బిజినెస్? ఎట్లా ఉంది? పర్వాలేదు సార్, బాగుంది. రేట్ ఎట్లా ఉన్నాయి మరి? ఎంత తీసుకుంటున్నారా కస్టమర్స్? తీసుకుంటున్నారు సార్. ఎట్లా ఉన్నాయి? ఎట్లా? పీస్ అయితే 40 రూపీస్ సార్, ఎనీ ఐటమ్. ఏ పీస్ అయినా 40 రూపీస్. ఓకే. పావు కిలో వచ్చి 140 రూపీస్. ఎక్కువ ఏది తీసుకుంటున్నారు? కాకినాడ కాజా సార్, స్పెషల్ కాబట్టి అది. తర్వాత పూతరేకులు. రెస్పాన్స్ ఎట్లా ఉంది జనాలు? బాగుంది సార్, చాలా బాగుంది. లాస్ట్ డే కదా? అవును సార్. ఓకే. చాలా మంది కాకినాడ కాజా తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. కస్టమర్లు అందరూ వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క పీస్ 40 రూపీస్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పీస్ లెక్కన అమ్ముతాము, లేకపోతే పావు కిలో, అర్ధ కిలో కూడా సేల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇంకొన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను రాజస్థాన్ స్టాల్ దగ్గర ఉన్న చూస్తున్నా కదా, టేస్ట్ ఆఫ్ రాజస్థాన్ సంబంధించి ఇక్కడ చాలా వరకు పాపడ్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో చూస్తున్నాం కదా, చాలామంది పాపడ్స్ కూడా ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు. పాపడ్ అంతా చేసి దాని అంతా మసాలా గిసాలన్నీ కలిపేసి. మేడం బాత్ కరీ, क्या क्या स्पेशल है आपके पास? क्या? मेरे पास मसाला खिचिया है और मसाला खाकरा भी है, और थोड़ी देर में भी आई हैव चॉकलेट्स ऑल्सो. रेट्स कैसा है? और ये 100 है, वो 60 है. होममेड है सब. कैसा है रिस्पांस? कैसा है? अच्छा रेस्पॉन्स अच्छा है, काफ़ी अच्छा है. आप किधर से हो? मैं राजस्थान. पूरा राजस्थान का स्पेशल? हाँ, ये पूरा राजस्थान का स्पेशल है. आप हैदराबाद में रहते हो? मैं रहती हैदराबाद में हूँ राजस्थानी, नेटिवली राजस्थान से हूँ. నేను పంజాబ్కి చెందిన స్టాల్ దగ్గర ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. क्या क्या स्पेशल है? सत श्री अकाल, मेरा नाम टीना कौर सहानी है और हम लोग यहाँ पंजाब को लेकर आए हैं. तो पंजाबी अमृतसरी छोले कुलचाज हैं विद द पिकल्ड अनियंस. देन वी हैव द ड्राई वैरायटीज़, रेवड़ी, गज्जक, ये सब पंजाब से आउटसोर्स किया है हमने. प्लस मटरी, मटर, ये सब चीज़ें पंजाब के हैं सर. अचार, तिल का लड्डू, all those things are also available sir. Rates कैसा है? Sir, 100 rupees per plate where we are providing chole curry with 2 kulchas and a pickled onion salad. कैसा है रिस्पांस? कैसा है? It's very positive sir. बहुत लोगों को पसंद आ रहा है. हमने मकई की रोटी, सरसों का साग का भी काउंटर लगाया. ఇక్కడ ఇంకొక పంజాబ్ స్టాల్ కూడా కనబడుతుంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. क्या क्या स्पेशल है आपके पास? आलू के पराठे है, मक्के की रोटी और सरसों का साग है,
सब अलग अलग है। सिर्फ यहाँ पे अभी आलू के पराठे और मक्की की रोटी और सरसों का साग है। रेट्स कैसा है, कस्टमर रिस्पांस कैसा है? कस्टमर रिस्पॉन्स बहुत अच्छा है, कल भी अच्छा था, आज भी अच्छा है। जिसको हाँ आज लास्ट है, जिसको सिंगल चाहिए सिंगल के लिए 50, जिसको फुल चाहिए वो 100। पूरा पंजाब का स्पेशल फूड है ना? पूरा विंटर स्पेशल, पंजाब स्पेशल। और वो ये जो मस्टर्ड लीव्स है वो यहाँ पे मिलते भी नहीं। పంజాబ్కి సంబంధించిన స్టాల్సే దాదాపు వరుసగా ఇట్లా 3 ఉన్నాయి. బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే కూడా హల్వా కూడా సంబంధించి ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు. హల్వా కూడా చాలా రెస్పాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హనీ వేసి చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఇది కూడా పంజాబ్ స్పెషల్ అని చెప్పేసి చెప్తున్నారు. కస్టమర్స్ కూడా చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్నారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇక్కడ ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఎక్కువ అయితే మనం చూస్తున్నాం. సో చాలా వరకు స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఇక్కడ పంజాబీ లస్సీ అని కూడా ఉంది. సో లస్సీ కూడా చాలామంది తాగుతున్నారు. ఎట్లా ఉంటుంది ఏంటి లస్సీ అంటారు, లస్సీ మేకింగ్ చేస్తున్నారు వాళ్ళు, చూస్తున్నాం కదా. లస్సీ ఇక్కడే తయారు చేసి సేల్ చేస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. क्या स्पेशल है बस? ये है पंजाबी लस्सी है सर, स्पेशल। स्वीट और हाँ स्वीट, स्वीट हाँ, वहाँ पे बात कर रहे हैं। पाउडर डालते हैं सर, मिश्री पाउडर डालते हैं, शुगर पाउडर नहीं डालते हैं इसमें। ये बहुत स्पेशल है सर, आपका आप ट्राई करके देखिए थोड़ा सा। रिस्पांस कैसा है? अच्छा है सर। फर्स्ट डे थोड़ा नॉर्मल था, अभी सेकेंड डे थर्ड डे तो बॉम है। आप किधर से हो? हैदराबाद में रहता ना कि पंजाब से? पंजाब से है बट हैदराबाद में ही सेटल हो गए हम लोग इधर ही सर। లస్సీ చాలా టేస్ట్ ఉంది, చాలా తీయగా ఉంది. ఇంకా ఇక్కడ పాపడ్ సంబంధించిన బిజినెస్ కూడా బాగానే కనబడుతుంది. వీళ్ళు మణిపూర్ నాకు తెలిసి ఐ థింక్ నాగాలాండ్ నుంచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఐటమ్ కా నామ్ క్యా హై? आई थिंक मैं ये नागालैंड का स्पेशल स्टिकी राइस रोटी. Yes sir. So this is a white color and there is another color. This is a black. ये स्वीट है? Sweet है, very light sweet. लाइट स्वीट. Yes sir. कैसा है रिस्पांस, कैसा है कस्टमर का? अच्छा है. मेरा 3 days हो रहा है. मेरा 6-7 PM मेरा खत्म होता है. Yeah, so बहुत अच्छा है sir. Thank you sir. స్టాల్స్లో చూస్తుంటే ఇక్కడ ఒక చాలా ఫేవరెట్ స్టాల్ అయితే కనబడింది నాకు. ఇది ఏంటంటే 90s కిడ్స్ ఫేవరెట్, ఇది పెప్సీ అని చెప్పేసి చాలా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో చాలామంది కిడ్స్ అయితే చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది. చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఆరెంజ్ సంబంధించి, స్ట్రాబెర్రీకి సంబంధించి ఇట్లా 4-5 రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది తీసుకొని వాళ్ళ చైల్డ్ మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ స్టాల్ చాలా వరకు స్పెషల్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పెప్సీ ఏదైతే ఉందో దానికి జనాలు చాలామంది ఎగబడి మరి తీసుకుంటున్న పరిస్థితి. సో ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ వాళ్ళ మెమరీస్ కూడా స్కూల్ డేస్లో చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పేసి చూస్తున్నారు కదా. చాలామంది ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా తింటున్నారు. సో ఇది ఓవరాల్గా ఫుడ్ స్టాల్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో దాదాపు 500 పైన స్టాల్స్లో చాలా వరకు బిజినెస్ అయితే బాగా జరిగింది. ఏ స్టాల్ వాళ్ళు చూసినా బిజినెస్ బాగా జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు. ఎట్లాగూ ప్రతి సంవత్సరం 3 డేసే పెడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు వెళ్ళా మేము తిరుగుతున్నాం, బట్ తెలంగాణలో చాలా వరకు బిజినెస్ అయితే బాగుంది. ఇక్కడ కస్టమర్స్ రెస్పాన్స్ చాలా ఉందని చెప్పేసి స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఫుడ్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.